అలానే శేషరావు నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారు, నమ్మని వాళ్ళని మోసం చేయలేరు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనుక ఈ సూత్రాన్ని వర్తింపజేస్తే ఉద్యోగులు నమ్మినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఉద్యోగులు నమ్మినటువంటి ప్రజల్ని ఉద్యోగులు మోసం చేస్తున్నారు. ఉద్యోగులు అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు ప్రజల్ని ఒకేసారి ఏకకాలంలో మోసం చేస్తున్నారు. ఏ విషయంలోనంటే పాస్ పుస్తకాల విషయంలో. పాస్ పుస్తకాల్లో పచ్చి అబద్ధాలు, బండ తప్పులతోటి ఇష్యూ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు. రీసర్వే చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా మీరు తప్పులు లేకుండా ప్రజలకి పాస్ పుస్తకాలు ఇవ్వమని చెప్పారు. దానికి సిసోడియా కమిటీ వేశారు. సిసోడియా కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. ఆ సిఫారసుల మేరకు సమస్యలను పరిష్కరించండి అని చెప్పారు. కానీ 16 నెలలు అవుతున్నా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతవరకు సమస్యలు రెవెన్యూవి పరిష్కారం కావట్లేదు. పైగా ఇంకా జటిలం చేస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒకనొక సమయంలో సమస్య పరిష్కరించమంటే కొత్త సమస్యను క్రియేట్ చేసేలాగా ఫైల్ని క్రియేట్ చేయొద్దు అని చెప్పారు. ఆయన ఏదైతే చెప్పారో దానికి వ్యతిరేకంగా రెవెన్యూలో ఉండేటువంటి అధికారులు చేస్తూ ఉన్నారు. ఆ కారణం చేత ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ప్రధాన సమస్య ఉంది, ప్రజలకి అసంతృప్తి ఉంది ఈ ప్రభుత్వం మీద అంటే ఒకటి రెవెన్యూ. ఆ రెవెన్యూ కూడా ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి ఇష్యూ. అది ఎంతో కొంత ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్కి సంబంధించి 190 మందికి తప్పులు తడకగా పాస్ పుస్తకాలు ఇష్యూ చేస్తున్నారు. జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను తీసేసి ఆ పైన అట్టను తీసేసి కొత్త అట్ట వేసి ఇచ్చేస్తున్నారు. అంతే. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏవైతే పాస్ పుస్తకాలు ఇష్యూ చేశారో అవే పాస్ పుస్తకాలని ఆ పై అట్టను తీసేసి కొత్త అట్ట వేసి ఇచ్చేస్తున్నారు. దీనికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఇది దుర్మార్గం కదా? ఇది ప్రజలను మోసం చేయటం కదా? ఇది చంద్రబాబు గారిని మోసం చేయటం కదా? మరి దీన్ని చూసుకోవాల్సింది ఎవరు? రెవెన్యూ శాఖ మంత్రి చూసుకోవాలి. ఆయన మరి అవగాహన ఉందో అవగాహన లేదో, మరి అధికారులు వినటం లేదో, కారణం ఏమైతే ఏమే కానీ ప్రజలు 100కి 80 నుంచి 90 మంది ఈ రెవెన్యూ సమస్యతోటి సతమతం అవుతున్నారు. మరి దీన్ని ఎలా పరిష్కరించాలి? అసలు పరిష్కరించేటువంటి మార్గం ఉందా అని అంటే అధికారులు మాత్రమే పరిష్కరించగలరు దీన్ని. ఈ అధికారులు పరిష్కరించడానికి సిద్ధంగా లేరు. కారణం ఏంటి? అత్యంత అద్భుతంగా రీసర్వే అనేది ఒక బంగారు బాతుగుడ్డులాగా రెవెన్యూ శాఖకు దొరికింది. ప్రజల నుంచి అవినీతి సొమ్మును వసూలు చేసుకోవడానికి, లంచాలు వసూలు చేసుకోవడానికి అత్యంత అద్భుతమైనటువంటి అవకాశంగా ఎక్కువ మంది భావిస్తున్నారు ఆ శాఖలో. అసలు సిసోడియా కమిటీ ఇచ్చినటువంటి సిఫారసుల్లో ఎవరైతే లంచం అడుగుతారో వాళ్ళని డిస్మిస్ చేయమని చెప్పి కూడా ఉంది క్లాసు. మీరు కనుక ఆ సిఫారసును చదివితే. కానీ ఇంతవరకు ఎవరిని డిస్మిస్ చేయాల. అందుకే చంద్రబాబు గారు ఒక 2 రోజుల క్రితం పెట్టినటువంటి రివ్యూ మీటింగ్లో కలెక్టర్లు అలాగే జాయింట్ కలెక్టర్లకు చెప్పారు, ఎవరైతే రెవెన్యూ సమస్యలు పరిష్కరించలేదో వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వనని చెప్పి జాయింట్ కలెక్టర్లకి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, జిల్లాకి ఒక 5-6 కనుక ఆర్డీఓల్ని ఎంఆర్ఓల్ని కనుక డిస్మిస్ చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేసేసి 5 సంవత్సరాల పాటు ఒక సీనియర్ ఐపీఎస్ని ఉంచగలిగారో ఆ రోజు నుంచి ఐపీఎస్లు అందరూ కూడా ప్యానిక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు. ప్యానిక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక భయంతో పనిచేశారు. అలాగే ఐఏఎస్లు సుబ్రహ్మణ్యం గారిని ఏ విధంగా చేశారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐఏఎస్లు అంతా చూశారు. దాంతో ఐఏఎస్లు ప్యానిక్ సిచ్యువేషన్లో ఆయన ఏం చెప్తే అది చేశారు. చట్టాలకి అతిక్రమించి చట్టాలను కూడా కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేశారు ఐఏఎస్లు ఐపీఎస్లు. అలా చేయమని చెప్పి నేను చెప్పట్లేదు. చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ప్రజలకు ఏదైతే చేయాలో అది చేయాల్సిన బాధ్యత ఉద్యోగుల మీద ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తే ప్రజాస్వామ్యయుతంగా ఉద్యోగులు చేయటం లేదు అనేటువంటి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎక్కువగా వినిపించేది ఏంది? వాళ్ళు చేస్తే కనుక అసలు సమస్యలే ఉండవు. వాళ్ళు ఎంత బ్లఫ్ చేస్తున్నారని అంటే సమస్య పరిష్కరించకుండానే పరిష్కరించినట్టు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి. ఆ రివ్యూ మీటింగుల్లో చెప్తున్నారు సమస్య పరిష్కరించామని చెప్తున్నారు. వీళ్ళు చెప్పిన తర్వాత మరుసటి వారంలో గ్రీవెన్సల్లో సేమ్ సమస్య మళ్ళీ రైజ్ చేస్తున్నారు. కంప్లైంట్స్ వస్తున్నాయి ప్రజల నుంచి. సమస్యలు పరిష్కరించట్లేదు రెవెన్యూ సమస్యలు. దానికి కారణం రెవెన్యూ అధికారులే. ప్రజల్ని పీడించుకు తింటున్నారు.
ఎకరానికి ₹1,00,000 లంచం అడుగుతున్నారంటే ఏ స్థాయిలో రెవెన్యూ ఉద్యోగులు దాహంతో ఉన్నారు, అవినీతి దాహంతో అనేది అందరికీ, ప్రజలందరికీ తెలుసు. బహుశా పాలకులకు కూడా తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు గారు నేను ఒత్తిడి చేస్తున్నాను, అయినా మీరు సమస్యలు పరిష్కరించట్లేదు, ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చేటువంటి ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో మీరు అర్థం చేసుకుని ప్రజలే చూసుకుంటారు మీ సంగతిని అని చెప్పేసి అని అన్నారు. అంటే ఆయనకు కూడా తెలుసు రెవెన్యూ ఉద్యోగులు రెవెన్యూ సమస్యలను పరిష్కరించట్లేదు అనేటువంటి విషయం. దానికి సంబంధించి ఆల్రెడీ ఆయన గ్రౌండ్లో ఏం జరుగుతుందనేది తెలుసు, సర్వేలు ఉన్నాయి, రెవెన్యూ అధికారులు ఏం చేయట్లేదని కూడా తెలుసు, చేయమని చెప్తున్నారు కానీ చేయట్లేదు. సో వెరీ సింపుల్గా పోయేటువంటి సమస్యని గోటుతో పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకొస్తున్నారు. ఆల్రెడీ అందరికీ పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి, అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినవి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి ముందుగానే అందరి దగ్గర పాస్ పుస్తకాలు ఉన్నాయి. ఆ పాస్ పుస్తకాల్లో ఎంత ఎక్స్టెంట్ ఉందో ఆ ఎక్స్టెంట్ బట్టి పాస్ పుస్తకాలు ఇవ్వచ్చు. లేదు దాన్ని నమ్మట్లేదు అనుకోండి, ఆ పాస్ పుస్తకాన్ని మీద నమ్మకం లేదు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తీసుకొస్తే తెమ్మని చెప్తే ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చెక్ చేసిన తర్వాత ఈ పాస్ పుస్తకాల్లో ఉన్నటువంటి ఎక్స్టెంట్ కరెక్టా కాదా అని చెప్పి తెలుసుకుని ఇమీడియట్గా పాస్ పుస్తకాలు ఇచ్చేయచ్చు. కానీ ఒక పేజీ తిరిగేయాలన్నా కానీ డబ్బులు అడుగుతున్నారు. నాకు తెలిసినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ మండల స్థాయి లీడర్ని ఎకరాకి ₹1,00,000 అడిగారు. ఆయన చెప్పాడు నాకు ఫోన్ చేసి, ఇలా ఉంది పరిస్థితి, ఏం చేయమంటారని. 3.5 ఎకరానికి సంబంధించినటువంటి తప్పు పడితే దాన్ని సరిచేయడానికి ఎకరాకి ₹1,00,000 అడిగితే నేను ఇవ్వలేను, ఇచ్చే పరిస్థితుల్లో లేను నేను, మీకు కావాలంటే నాకు ఆ 3 ఎకరాలు రాసి ఇచ్చేసి మిగతా భూమి మీరు అమ్ముకోండి, మీ లంచం కింద తీసుకోండి అని చెప్పి చెప్పాడంట. ఇది పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా మొత్తం ఆర్ఐలందరినీ ఆర్ఐ వ్యవస్థని తీసేశారు. ఇక్కడ కూడా ధరణి పోర్టల్ పెట్టారు తెలంగాణలో. ఆ ధరణి పోర్టల్ అన్ని తప్పులు తడకలు ఉన్నాయి. దాంతో అసలు ఇసిగిపోయి కంప్లైంట్స్ వస్తూ ఉంటే ఆర్ఐల వ్యవస్థనే తీసేశారు. అలాంటి తీవ్రమైనటువంటి నిర్ణయం ఏదో ఒకటి తీసుకోవాలి చంద్రబాబు గారు, లేదంటే ఈ సమస్యకు పరిష్కారం రాదు. ఈ సమస్య ఇలానే ఉంటే చంద్రబాబు నాయుడు గారు 2029 ఎన్నికల్లో ఇంటికి కిలో బంగారం ఇస్తామని చెప్పినా వాళ్ళు అసంతృప్తిగానే ఉంటారు. రెవెన్యూ సమస్య ఏంది అంటే భూమితోటి మానసికమైనటువంటి రిలేషన్ ఉంటుంది ప్రజలకి. అలాంటి భూమి మీద హక్కులు కల్పించడంలో రెవెన్యూ సిబ్బంది ఫెయిల్ అవుతున్నారని అంటే అది ప్రభుత్వం మీద ఇంపాక్ట్ పడుతుంది. 2 డిపార్ట్మెంట్ల ప్రభుత్వాన్ని అబాస్పాలు చేసాయి. ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్, 2 పోలీస్ డిపార్ట్మెంట్. ఈ 2 కనుక కరెక్ట్గా ఉంటే ప్రజల్లో అసంతృప్తి ఉండదు. మిగతా ఏమైనా ఉన్నా కానీ స్వల్పంగా ఉంటాయి కానీ మేజర్గా ఉండవు. పబ్లిక్ తోటి రెగ్యులర్గా టచ్లో ఉండేటువంటి రెగ్యులర్గా ప్రజలకు అవసరమైనటువంటి డిపార్ట్మెంట్లు ఇవి. ఇక్కడ అవినీతి జాడ్యం క్యాన్సర్ లాగా ఉన్నప్పుడు ప్రజల్లో ఖచ్చితంగా అసంతృప్తి ఉంటుంది. సో ఈ రెవెన్యూ సమస్యలను పరిష్కరించడం అనేది ఈజీ అయినప్పటికీ కూడా పరిష్కరించట్లేదు అని అంటే బ్లఫ్ చేస్తున్నారు. బ్లఫ్ చేసేటువంటి అధికారులను ముందు సాక్అవుట్ చేయాలి, డిస్మిస్ చేయాలి. అప్పుడు ఒక 10 మందిని డిస్మిస్ చేస్తే మొత్తం లైన్లోకి వస్తారు. ఇక్కడ చూడండి రెవెన్యూ క్లినిక్లు అక్కడికక్కడే పరిష్కారం 3.84% మాత్రమే. అక్కడికక్కడే పరిష్కరించడానికి రెవెన్యూ క్లినిక్లు పెట్టారు. అక్కడ కేవలం 4% వేసుకుంటే మొత్తం 4% మాత్రమే పరిష్కరిస్తున్నారు. మిగతా మరి 96% ఎవరు పరిష్కరించాలి? ఇది పరిస్థితి. సమస్యల పరిష్కారం లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగా రెవెన్యూ క్లినిక్లను ప్రకటించింది. ఇవి మొదలైన 3 వారాలు గడిచిన వ్యవస్థ కొన్ని చోట్ల ఇంకా గాడిన పడలేదు. అక్కడికక్కడే పరిష్కరించే అర్జీలు 4%, 3.84% మాత్రమే. మిగిలిన వాటికి రకరకాల కారణాలు చెబుతున్నారు. వీటిని కొన్ని జిల్లా కేంద్రాలు నిర్వహిస్తుంటే మరికొన్ని చోట్ల రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో జరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే ఇంకా ప్రారంభించనే లేదు. మండల రెవెన్యూ కార్యాలయాల్లో రెవెన్యూ క్లినిక్లు అనే బోర్డులు ఏర్పాటు చేశారు. పరిష్కారమైనవి 3.84%. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 29, ఈ ఏడాది జనవరి 5న రెవెన్యూ క్లినిక్లకు వచ్చిన అర్జీలను పరిశీలిస్తే అక్కడికక్కడే పరిష్కారమైన 3.84% మాత్రమే. వీటిలో సివిల్ వివాదాలకు సంబంధించినవి 7.35% ఉన్నాయి. 22A జాబితాకు సంబంధించినవి 10.63 ఉన్నాయి. 2 వారాల్లో వచ్చినటువంటి అర్జీలను పరిశీలిస్తే 6 సవరణలు, 1561 ముటేషన్లు, 565 వెబ్లాండ్ సమస్యలు, 272 ఆక్రమణలు, 538 ROFRకు సంబంధించినవి 31, రీసర్వే సమస్యలు 861, నిషేధిత 22A జాబితాలో ఉన్నవి 602, ఇతర
1821 వచ్చాయి. ఇది కేవలం అమరావతి పరిధిలోకి సంబంధించినవి. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉంటాయి చూడండి. సో అక్కడికక్కడే పరిష్కరించాలని అంటే కనీసం 3.4% మాత్రమే పరిష్కరించారంటే ఏమనుకోవాలి? పట్టాదారు పాస్ పుస్తకాల్లో చూడండి రాస్తూ ఉన్నారు, పేపర్లో రాస్తున్నారు. అయినా కానీ నియోజకవర్గాల్లో 40 నుంచి 48% మంది పంపిణీ అసంతృప్తిగా ఉన్నారండి. అది తప్పది. ఇదిగో 40 కాదు, దాదాపు 80% ఉంటారు. 80% పైన అసంతృప్తిగా ఉంటారు. అసలు 4783 గ్రామాల్లో సర్వే చేశారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అని చెప్తున్నారు. ఎక్కడ చేశారు? అసలు నాకు తెలుసు ఇంట్లో కూర్చొని సర్వే చేశారని చెప్పి పుస్తకాలు రాసి ఇచ్చేళ్ళారు. ఈవెన్ మా గ్రామంలో కూడా నా భూమి 3.5 ఎకరాలు వేరే వాళ్ళ పేరు వేశారు. దాదాపు 4 ఎకరాలు భూమి వేరే వాళ్ళ పేరు వేశారు. ఆయన భూమి ఇంకోళ్ళ పేరు వేశారు. ఇట్టా ఆ ఊర్లో మొత్తం దాదాపు 500 గ్రామాలు ఉంటే 500 హౌసెస్ ఉంటే ఈ 500 హౌసెస్కి సంబంధించి 400 హౌసెస్లో మొత్తం తప్పులే, అన్నీ తప్పులే. అదేమంటే మీకు అర్జీ పెట్టుకోండి, అర్జీ పెట్టుకుని మేము సరిచేస్తూ ఉంటాం. అర్జీ పెట్టి లేని సమస్యను క్రియేట్ చేసి ఎవరికి వాళ్ళే సమస్యలు లేకుండా ఉంటే లేని సమస్యను క్రియేట్ చేసి అర్జీ పెట్టుకోండి అని ఒక ఎంఆర్ఓ అంటారు, ఒక ఆయన ఇంకొక ఆయన ఏమంటారంటే మీరు స్టాంప్ పేపర్లు తీసుకొని మళ్ళీ రిజిస్టర్ చేయించుకుంటే మీరు చేస్తామంటారు. ఇట్లా రకరకాలుగా చెప్పి ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిప్పుతున్నారు. అదేమంటే మీరు ఎకరాకి ₹1,00,000 తీసుకురండి అని చెప్పి చెప్తున్నటువంటి అధికారులు ఉన్నారు మనకి కొంతమంది. మండల స్థాయి అధికారులకు ముక్కుబడిగా పరిశీలించి ఈ పుస్తకాలని అన్నీ ఇస్తున్నారు, అట్లు మార్చేసి ఇస్తున్నారు. సో మొత్తం తప్పులే. 50% పుస్తకాల్లో తప్పులు అంటున్నారు కదా, 50% కాదు 80% పుస్తకాల్లో తప్పులు ఉంటాయి. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ రెవెన్యూ క్లినిక్లన్నీ పెట్టి బ్లఫ్ చేస్తున్నారు అన్నీ. ఇదిగోండి పంపిణీ చేసామని చెప్పి 80% పుస్తకాలు పంపిణీ చేసామంటున్నారు. ఈ అట్ట మార్చారు. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తీసి ఈ అట్టతోటి ఇచ్చారు. కానీ ఆ ఇచ్చినటువంటి వాటి లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో డేటా ఇచ్చారో అదే డేటా ఉంది, ఏం మారలా డేటా. ఇక్కడ జిల్లాలో ప్రధాన అంశాలు సరే ఇవన్నీ కూడా ఎలా వీటిని చేస్తారో పరిష్కరిస్తారంటే పరిష్కరించాలంటే ముందైతే బుక్స్ అయితే ఇస్తున్నారు, మేము పంపిణీ చేసామని చెప్తాను చంద్రబాబు నాయుడు గారికి. ఆ బుక్స్ లోపల ఏముంటుందో డేటా తప్పులు తడగ్గా అనేది పరిశీలించాలి. అది కనుక పరిశీలిస్తే మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం. అంటే మళ్ళీ పాస్ పుస్తకాలు మళ్ళీ ఇవ్వాలి. అంటే ఎన్నిసార్లు పాస్ పుస్తకాలు ముద్రించి ఎన్నిసార్లు ఇస్తారు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు? కాబట్టి రెవెన్యూ సమస్య తీరాలంటే ఖచ్చితంగా రెవెన్యూలోకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కఠినంగా వ్యవహరించాలి. దిగువసాయినటువంటి వాళ్ళు ఎవరైతే లంచాలకు పాల్పడుతున్నారో వాళ్ళని డిస్మిస్ చేయాలి కొంతమంది నన్ను. అప్పుడు పరిష్కారం వస్తుంది. కనీసం అప్పుడన్నా పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నాం. ఇంకా అప్పుడు కూడా రాకపోతే ఆ దేవుడే పరిష్కరించాలి. అంత తీవ్రమైనటువంటి సమస్య ఉంది. మరి రెవెన్యూ సమస్య గురించి మీకు అవగాహన ఉంటే మీరు కూడా ట్రోల్ చేయొచ్చు ఈ వీడియోలో. థ్యాంక్ యూ.